పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త క్రీస్తు శకము 37వ సంవత్సరంలో వ్రాయబడేట్లుగా చరిత్రకు ఆధారాలు ఉన్నాయి. అంటే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఉండి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఎక్కడికక్కడ చెదిరిపోయారు. వారిలో మత్తయి ఒకడు. ఆ మత్తయి 37లో ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఆయన విన్నవాటిని కన్నవాటిని ఆయన చేతితో సృష్టించినటువంటి ఆ విషయాలన్నీ స్పష్టంగా వ్రాశాడు. ఈ మత్తయి సువార్తలో 32 పర్యాయాలు పరలోక రాజ్యం అనే పదం కనిపిస్తుంది మనకి. దేవుని రాజ్యం అనే అర్థమున్న ఈ పదాన్ని యూదాజనులు పరలోక రాజ్యం అని ఉపయోగించారు. సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల కలిగిన భయభక్తులను బట్టి దేవుడు ఆయనే ఆ పదాన్ని ఉపయోగించకుండా పరలోకం అనే పదాన్ని ఉపయోగించటం వల్ల పరలోక రాజ్యం అనే మాటకు ప్రాధాన్యం వచ్చింది. అంతేకాక తాము వెతికిన మెస్సయ రోమాధిపత్యం నుండి తమను విమోచించి యూదా పేరుతో ఒక రాజ్యం స్థాపించి తమ్మును అందులో చేర్పిస్తాడని యూదాజనులు ఎదురుచూచారు. కానీ ప్రభు ఏం చెప్పాడు? తన రాజ్యం పరలోక సంబంధమైనది, ఇహలోక సంబంధమైనది కాదు. పాపులను బంధకములో నుండి మానవులను విమోచించిన దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి తాను వచ్చాడని ప్రభు జనులు గ్రహించేటట్లు ప్రభు పరలోక రాజ్యమును గురించి వారికి బోధించాడు. ఇహం అంటే భూమి, పరం అంటే పరలోకం. ఇహలోకములో మన జీవితం ముగిసిన తర్వాత ఆత్మ తను దయచేసిన దేవుని వద్దకు చేరుతుంది. అక్కడ తీర్పు జరుగుతుంది. నీవు మంచి కార్యములు చేసిన వాడవైతే జీవ పునరుత్థానానికి, చెడు కార్యములు చేసిన వాడవైతే మరణ పునరుత్థానానికి వెళతావు అన్నాడు. మరణ పునరుత్థానం అంటే నరకము అని పేరు పెట్టారు. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. మరి పరలోకంలో ఎలాగుంటుందయా అంటే ఎల్లప్పుడూ సంతోషం, పరిశుద్ధుడు 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 అంటూ దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఆనందముతో గడుపుతారన్నాడు. ఇది దేవుని రాజ్యం యొక్క సంక్షిప్తమైనటువంటి పరలోక రాజ్యం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.